హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు S&T ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో బ్లాక్బెర్రీ ఎవాల్వ్ అనే మొబైల్ ని మనం అన్బాక్సింగ్ అనేది చేసాము. సో ఆ వీడియో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. సో ఈ అన్బాక్సింగ్ అనేది ఏ ఒక్క తెలుగు ఛానల్లో కూడా మనకి బ్లాక్బెర్రీ ఎవాల్వ్ అనేది అన్బాక్సింగ్ అనేది చేయలేదు. సో ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ మొబైల్ అనేది అన్బాక్సింగ్ అవుతుంది. సో ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. సో అలాగే మీకు మరికొన్ని మొబైల్స్ అనేవి త్వరలోనే అన్బాక్సింగ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కనుక మీరు చూసాక నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ మీరు S&T ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ముందుగా మనం బాక్స్ మీద చూసుకున్నట్లయితే మనకి బ్లాక్బెర్రీ ఎవాల్వ్ అని ఉంది. పక్కన మనకి ఆండ్రాయిడ్ లోగో అనేది ఉంది. సో ఇది ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ లోగో అని చూడొచ్చు. ఒకసారి మనం బాక్స్ మీద ఉన్న స్పెసిఫికేషన్స్ అనేవి చూద్దాము. సో ఇందులో మనకి డీటెక్ అనే యాప్ ఉంటుంది. సో ఇది సెక్యూరిటీ వార్నింగ్ యాప్, బ్లాక్బెర్రీ వాళ్ళే డిజైన్ చేశారు. నెక్స్ట్ మనం ఆండ్రాయిడ్ వర్షన్ కనుక చూసుకున్నట్లయితే 8.1 ఉంది, అంటే ఇది ఓరియో మీద రన్ అవుతుంది. నెక్స్ట్ మనకి స్క్రీన్ సైజ్ వచ్చేసి 5.99 ఇంచ్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే. మనకి బ్యాక్ డ్యూయల్ రియర్ కెమెరాస్ ఉన్నాయి, 30 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది 4GB ర్యామ్ 64GB వేరియంట్. దీని యొక్క బ్యాటరీ పవర్ 4000 mAh ఉంటుంది. దీంట్లో క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ కూడా సపోర్ట్ అవుతుంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అలాగే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. సో ఇందులో మనకి డాల్బీ ఆడియో కూడా ఉంటుంది అంటున్నారు. అండ్ నెక్స్ట్ మనకి డ్యూయల్ సిమ్ వచ్చేసి 4G డ్యూయల్ సిమ్స్ ఉంటాయి. సో బాక్స్ మీద అయితే మనకి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. సో మనం మొబైల్ బాడీ అనేది చూద్దాము. సో పైన మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. సో దాని పక్కనే ఇయర్ పీస్ ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఫ్లాష్ కూడా ఉంది. సో స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 5.99 ఇంచెస్. సో కింద మీరు చూసుకున్నట్లయితే మనకి బ్లాక్బెర్రీ అనే బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ క్యామ్స్ అనేవి ఉన్నాయి. సో మీరు కెమెరాలు అనేది చూడొచ్చు. పక్కనే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ సెన్సార్ ఉంది. పక్కన మనకి డ్యూయల్ LED ఫ్లాష్ లైట్స్ అనేవి ఇచ్చారు. సో కింద మనకు ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దాని కిందే మనకి బ్లాక్బెర్రీ లోగో అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మనకి డిజైన్ అనేది ఇచ్చారు. సో ఇది మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీరు మొబైల్ అనేది పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ ఉంటుంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిమ్ ఎజెక్ట్ ట్రే మాత్రమే ఉంటుంది. సో ఇందులో మీరు సిమ్ కార్డ్స్ అనేవి వేసుకోవచ్చు. అలాగే మిగిలినంతా మీకు స్మూత్గా కటింగ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు, లెఫ్ట్ సైడ్నే ఇక్కడ మనకు ఓన్లీ సిమ్ ఎజెక్ట్ ట్రే మాత్రమే ఉంటుంది. సో ఇందులో మనం సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అనేవి ఉన్నాయి. దాని పక్కనే మీకు పవర్ బటన్ కూడా ఇస్తారు. సో ఈ విధంగా వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో బాటంలో మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మనకి డ్యూయల్ స్పీకర్స్ అనేవి ఉంటాయి. సో ఇది డాల్బీ ఆడియో కాబట్టి మనకి డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఈ ఛార్జింగ్ పోర్ట్ని యూస్ చేసుకుని ఫాస్ట్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు. టాప్లో మనకి ఓన్లీ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. సో మనకి ఇందులో మ్యూజిక్ వినడానికి ఈ హెడ్ ఫోన్ జాక్ అనేది ఇస్తారు. కింద మనకి బెజిల్ ఉంటుంది కదా, సో ఆ బెజిల్ మీద మనకి బ్లాక్బెర్రీ అని చెప్పి రాసి ఉంటుంది. సో పైన మనకి కెమెరా అండ్ ఇయర్ పీస్, దాంతోపాటు మనకి ఫ్లాష్ లైట్ అనేది ఈ విధంగా ప్లేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి మొబైల్ అనేది స్విచ్ ఆన్ చేద్దాము. సో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ మొబైల్లో ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. అండ్ అలాగే మనకి ఇందులో ఒక సెక్యూరిటీ యాప్ అనేది ఇచ్చారు కదా, బ్లాక్బెర్రీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అది ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఇందులో మనకి బ్లాక్బెర్రీ OS అనేది ఉండదు. సో ఇది సపరేట్గా మనకి ఆండ్రాయిడ్ OS ఉంటుంది. సో మనం ఇందులో ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అనేది చూడొచ్చు. మొబైల్ అయితే పవర్ ఆన్ అవుతుంది. సో ముందుగా మనకి నావిగేషన్ కీస్ అనేవి డిస్ప్లే అయ్యాయి. సో నెక్స్ట్ మనకి బ్లాక్బెర్రీ లోగో వస్తుంది అనుకుంటా. సో మనకి ఇప్పుడు నావిగేషన్ కీస్ వచ్చేసేసి బ్లాక్బెర్రీ అనే లోగో వచ్చేసింది. సో ఇప్పుడు మనకి మొబైల్ అనేది బూట్ అయ్యిద్ది. సో నేను సెటప్ అంతా సెట్ చేసేసిన తర్వాత మీకు మొబైల్ అనేది చూపిస్తాను ఏ విధంగా ఉందో. సో మనకి మొబైల్ అయితే సెటప్ అయిపోయింది. సో మీరు ఒకసారి ఇంటర్ఫేస్ అనేది చూడొచ్చు, ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ విధమైన యాప్స్ అనేవి ఇస్తారు. సో ఇందులో మనకి డాల్బీ సపోర్ట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి పైన మీరు నోటిఫికేషన్ బార్ చూడొచ్చు, మొత్తం కస్టమ్ ఆండ్రాయిడ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి సెక్యూరిటీ యాప్ అనేది చూద్దాము. సో డీటెక్ అనే సెక్యూరిటీ యాప్ బ్లాక్బెర్రీ వాళ్ళు డిజైన్ చేసి ఈ మొబైల్లో ఇంక్లూడ్ చేశారు. సో ఇది సెక్యూరిటీగా పనిచేస్తుంది. మన మొబైల్లో ఉండే థ్రెడ్స్ని అటువంటి వాటిని ఐడెంటిఫై చేయడము అండ్ నెక్స్ట్ వార్నింగ్స్ అనేవి ఇస్తూ ఉండడం, థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోకుండా వార్నింగ్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటుంది. సో మీరు ఒకసారి సెక్యూరిటీ యాప్లో చూడొచ్చు, మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనం స్కాన్ కావాలంటే మొబైల్ మొత్తాన్ని స్కాన్ చేసుకోవచ్చు. అలాగే మన యొక్క అప్లికేషన్స్ లిస్ట్ అనేది చూసుకోవచ్చు. సో వాటిని కూడా స్కాన్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనం సెట్టింగ్స్ అనేవి ఓపెన్ చేసి దీని యొక్క ఆండ్రాయిడ్ వెర్షన్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది చూద్దాము. సో ఆండ్రాయిడ్ వెర్షన్ నేను ఆల్రెడీ చెప్పాను మనం ఇది ఓరియో మీద రన్ అవుతుంది అని చెప్పి. సో ఒకసారి వెళ్ళి మనం చెక్ చేసుకుందాము. సో సిస్టంలో మనకి అబౌట్ ఫోన్లో ఉంటుంది. సో ఇక్కడ మనం అబౌట్ ఫోన్ అనేది ట్యాప్ చేద్దాము. సో ఇక్కడ ఆండ్రాయిడ్ వెర్షన్ మీరు చూడొచ్చు 8.1.0 ఉంది, అంటే ఇది ఓరియో మీదే రన్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ ఓరియో లోగో కూడా చూడొచ్చు. మనం ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అనేది చూద్దాము. సో ఇందులో మనకి August 1 అని ఉంది. సో September 1 లేటెస్ట్ వెర్షన్ అయితే లేదు. సో సెక్యూరిటీ August 1 ఉంది ప్యాచ్ లెవెల్ వచ్చేసేసి. నెక్స్ట్ మనం బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. మనకి ఇందులో 4000 mAh బిగ్ బ్యాటరీ అనేది వస్తుంది. సో అంటే మనకి 1.5 day నుండి 2 days వరకు ఈజీగా బ్యాటరీ అనేది వస్తుంది. అలాగే ఒకసారి మనం మెమరీ అనేది చెక్ చేద్దాము. సో స్టోరేజ్లో మనకి ఇది 64 GB వేరియంట్, ఓవరాల్గా 10.72 GB అనేది యూస్ అవుతుంది. మిగిలిన GB అంతా మనకి ఫ్రీ అప్ వస్తుంది. నెక్స్ట్ మనం సౌండ్ అనేది చూద్దాము. సో ఇందులో మనకి డాల్బీ ఆడియో అనేది సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డాల్బీ ఆడియో. సో ఒకసారి మనం కెమెరా రివ్యూ అనేది చూద్దాము. సో నేను కెమెరా అనేది టర్న్ ఆన్ చేశాను. సో ఇప్పుడు క్లిక్ అనేది ఇచ్చి ఆ ఒక క్వాలిటీ అనేది చూద్దాము. సో బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ 13 MP కెమెరాస్ అనేవి ఉన్నాయి. సో వాటి యొక్క క్వాలిటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో డ్యూయల్ క్యామ్స్ కాబట్టి మనకి చాలా బాగానే వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇక్కడ క్లారిటీ అనేది ఏ విధంగా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఒకసారి మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా చూద్దాము. సో ఫ్రంట్ మనకి 16 MP కెమెరా అనేది ఉంటుంది. సో ఇది 16 MP అనమాట. సో దీని యొక్క క్వాలిటీని కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో లైటింగ్లో కూడా బాగానే వస్తుంది, లో లైట్లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది ఇది. అలాగే నెక్స్ట్ మనం కెమెరాలో ఉన్న ఫీచర్స్ అనేవి చూద్దాము. సో ఇక్కడ మనకి సెల్ఫీ ఉంది. సో వైడ్ సెల్ఫీ కూడా మనం ఇందులో తీసుకోవచ్చు. సో దాంతోపాటే మనకి స్టూడియో మోడ్ కూడా ఉంది. సో స్టూడియో మోడ్లో మనం బ్యూటిఫై అని ఇలాంటి చేంజెస్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, వాటి లెవెల్స్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫోటో మోడ్లో నార్మల్గా ఫొటోస్ అనేవి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం వీడియో మోడ్లోకి వెళ్దాము. సో ఈ వీడియో మోడ్లో కూడా మనకి ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది స్లో మోషన్ మోడ్. ఒకసారి చూద్దాము స్లో మోషన్ అనేది ఏ విధంగా వస్తుందో. సో నేను నా హ్యాండ్ అనేది బ్లింక్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఆ వీడియో ఏ విధంగా ప్లే అవుతుందో. సో వీడియో అయితే ప్లే అవుతుంది, చూద్దాం మనం ఫ్రేమ్స్ ఏమైనా డ్రాప్ అవుతాయో లేదో. సో స్లో మోషన్ వీడియోస్ అయితే బాగానే వస్తున్నాయి. సో నేను హ్యాండ్ షేక్ చేసినప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్ అయితే అయ్యింది. సో మనకి ఇందులో ఎక్కువ ఫ్రేమ్స్ అయితే చూపించలేదు. నెక్స్ట్ మనం కెమెరా అనేది ఎంతవరకు రికార్డ్ అయ్యేదో చూద్దాము. సో మనం ఇందులో సెట్టింగ్స్లో చెక్ చేద్దాము దాని యొక్క క్వాలిటీ అనేది. సో ఇది ఫ్రంట్ కెమెరా. సో ఇందులో మనకి 480p 720p 1080pలో మాత్రమే రికార్డ్ అవుతుంది. సో అంతకు మించి హైయెస్ట్ అనేది లేదు. సో అలాగే మనం బ్యాక్ కెమెరా కూడా చూసుకుంటే మనకి సేమ్ ఉన్నాయి. సో 1080p వరకే రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని యొక్క సెక్యూరిటీ అనేది చెక్ చేద్దాము. సో మనకి ఎటువంటి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో. సో కింద మనకి సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకి ఫింగర్ ప్రింట్ ఉంది, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో మనం ఒకసారి ఫేస్ అనేది సెట్ చేద్దాము. సో ఫేస్ అన్లాక్ అనేది ఏ విధంగా ఉందో టెస్ట్ చేద్దాము. సో నేను నా ఫేస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ముందుగా మనం ప్యాటర్న్ అనేది సెట్ చేసుకుందాము. సో ప్యాటర్న్ అనేది కన్ఫర్మ్ చేసిన తర్వాత మన ఫేస్ డేటా అనేది దీంట్లో యాడ్ చేద్దాము. సో నా ఫేస్ అయితే వెంటనే స్కాన్ చేసుకుంది, జస్ట్ ఒక ఫోటో తీసుకుంది అంతే. ఆ ఫోటోని బట్టి మన ఫేస్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనుకుంటా. నార్మల్గా అయితే ఫేస్ని అంతగా స్కాన్ అయితే చేయలేదు. సో ఆ ఫోటోని బట్టి మనం ఒక అదో డిసైడ్ అయిపోతుంది. సో నేను ఒకసారి ఫింగర్ ప్రింట్ కూడా సెట్ చేస్తాను, తర్వాత ఆ రెండింటిని మనం టెస్ట్ చేద్దాము. సో నేను నా ఫింగర్ అనేది సెట్ చేస్తున్నాను. సో ఫింగర్ ప్రింట్ అయితే తీసుకుంటుంది. సో నా ఫింగర్ అనేది పూర్తిగా స్కాన్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ఫేస్ అన్లాక్ అనేది టెస్ట్ చేద్దాము. సో ఏ విధంగా ఉందో. సో మీరు చూడొచ్చు ఫేస్ అన్లాక్ బాగానే వర్క్ అవుతుంది. సో ఇందాక నన్నది రికాగ్నిషన్ ఫోటో కూడా నేను చాలా డిస్టెన్స్లో ఉన్నాను. సో ఈసారి నుండి మనం ఫేస్ అన్లాక్ సెట్ చేసేటప్పుడు చాలా దగ్గరగా ఉండి సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనది ఒక ఫోటో మాత్రమే తీసుకుంటుంది. ఫింగర్ ప్రింట్ కూడా మీరు చూడొచ్చు, నేను ఫింగర్ ప్లేస్ చేసిన వెంటనే నాకు టర్న్ ఆన్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ కూడా నేను చెక్ చేశాక బాగానే వర్క్ అవుతుంది. సో రెస్పాన్స్ అనేది చాలా బాగానే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్బెర్రీ ఎవాల్వ్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ మొబైల్ని అన్బాక్స్ చేయమంటారో మీ యొక్క సజెషన్స్ కూడా కింద కామెంట్లో రాయండి. సో మీరు అడిగిన మొబైల్ని అన్బాక్సింగ్ చేయడానికి ట్రై చేస్తాను.
సో ఫ్రెండ్స్, ఈ బ్లాక్ బెర్రీ ఎవాల్వ్ యొక్క రివ్యూ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మన ఛానల్లో OnePlus 6 యొక్క రివ్యూ అనేది రాబోతుంది. సో నెక్స్ట్ మనకి లేటెస్ట్ వచ్చేసి OnePlus 60. సో ఈ OnePlus 60 రివ్యూ కూడా చేయడానికి నేను మాక్సిమం మీకోసం ట్రై చేస్తాను. సో నెక్స్ట్ కనుక OnePlus 6 అనేది రివ్యూ అనేది వస్తుంది. సో ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి. సో ఫ్రెండ్స్, నేను అన్బాక్స్ చేసిన ఈ మొబైల్ అనేది స్పాన్సర్ చేసింది MVK మొబైల్స్. సో మీరు నేను అన్బాక్స్ చేసిన ఏ మొబైల్స్ అయినా కొనాలన్నా సరే, లేదంటే కొత్తగా రిలీజ్ అయిన ఏ కొత్త మొబైల్ అయినా సరే మీకు ఈ షాప్స్ లో లభిస్తూ ఉంటాయి. సో పక్కన మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు తెనాల్లో ఆ షాప్ అనేది విజిట్ చేయొచ్చు, లేదంటే పక్కన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసి కనుక్కోవచ్చు.